సార్ ఎవరు సార్ నాకు వచ్చి కాగితం ఇచ్చేసి వెళ్ళారు? ఇది యానాదుల మీద దౌర్జన్యం జరిగిందని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు అక్కడ. అందుకని మనకి వీడియో తీయమని చెప్పి వచ్చి ఇచ్చేసిపోయారు. దీంట్లో ఏం రాస్తున్నారంటే వాళ్ళు 22/4/2026 గిరిజన యానాదులపై దాడి చేశారు. ఫిర్యాదు చేయగా 24 గంటల్లో SC/ST కేసులు నమోదు చేయాల్సిందిగా వెంకటగిరి పోలీసు వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు 29 రోజులు గడుస్తున్నా కూడా కేసు నమోదు చేయలేదంట. దీని విషయం ఏంటంటే వెంకటగిరి మండలంలో ఉప్పరపల్లి ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న కాలగంద వెంకటరాజు అనే గిరిజన యానాది కులం చెందిన వ్యక్తి శనివారం అనగా 18/4/2026 ఉదయం ఇంట్లో ఉండగా కొంతమంది బీసీ వడ్డేర కులానికి చెందిన వాళ్ళు 5 మంది మగవాళ్ళు 6 మంది ఆడవాళ్ళు ఇంట్లో వెంకటరాజు చొక్కా పట్టుకొని రారా యానాది నా కొడక అని లాగి చెప్పులతో కొట్టినట్టు, మీరు ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నా కూడా మీ చెల్లెలు ఎక్కడ ఉంది అని చెప్పి ఎక్కడ సామాన్లు అక్కడ దాచిపెట్టారు అంటూ పక్కనున్న 5 మంది మగవాళ్ళు వాళ్ళు కూడా నీకేంట్రా సమాధానం చెప్పేదని చెప్పి మొహం మీద ఉమ్ము ఊస్తూ చీపురులతో కొడుతూ ప్రారంభించారంట. కొట్టిందే కాక ఎస్టీ కాలనీలో కొంతమంది ఇళ్లలోకి వెళ్లి సామాన్లంతా బయట విసిరేసి వారిపై కూడా దౌర్జన్యం చేసి భయభ్రాంతులకు గురి చేశారంట. అంటే ఇది శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతూనే ఉన్నదంట. అది 3 సార్లు వాళ్ళు తీసుకొని వచ్చి వెంకటరాజు మరియు కాలనీలో ఉండే వాళ్ళని కొడుతూ తిడుతూ వెంకటరాజును 3 సార్లు వాళ్ళు తీసుకొని వచ్చి ఆటోలో ఎక్కించి కొంచెం దూరం వెళ్ళి మళ్ళా అక్కడ కొడుతూ మళ్ళా ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి చంపేస్తాం అని బెదిరించి మీ సామాన్లు ఎక్కడ పెట్టావో చెప్పు అంటూ చిత్రహింసలకు గురి చేశారంట. వెంకటరాజు జీవనం సాగించుకుంటూ ఒక వ్యాన్ నడుపుకుంటున్నాడు. ఆ వాహనాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారంట. ఆ వాహనం పేరు AP16EZ1540. దాని విలువ 4 లక్షల రూపాయలంట. మరలా ఆటోలో వచ్చి చిన్నపరెడ్డిపల్లి ఎస్టీ కాలనీ వెంకటరాజు వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు దివాను, కాటు, వాషింగ్ మిషన్, గ్యాస్ స్టవ్, సిలిండర్, ఏసీ, కుర్చీలు, చిల్లర సామాను, మా చెల్లెలు చీరలు అన్ని ఆటోలు ఎక్కించుకొని తీసుకువెళ్లే క్రమంలో వెంకటరాజు కుటుంబ సభ్యులు అడ్డుకోగా మాకు అడ్డు వస్తే ఆటో కింద తొక్కిచ్చేస్తామంటూ బెదిరించి కత్తులు చూపించి చంపేస్తామంటూ మా దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు, ATM కార్డును తీసుకొని వెళ్ళిపోయారు. ఇది ఎవరికైనా చెబితే చంపేస్తామని, శవాన్ని కూడా లేకుండా చేస్తామని భయభ్రాంతులు చేశారంట. కానీ తీసుకోలేదని ఇక్కడ ఏం జరిగిందంటే వెంకటగిరి పోలీస్ స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేసినా వాళ్ళు చర్యలు తీసుకోలేదని బాధితులు గిరిజనులు ప్రతిరోజు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర పడిగాపులు కాస్తూ కూలి పని చేసుకునే వాళ్ళు జీవనం సాగించే వాళ్ళు యానాదులు 29 రోజులుగా వారిపై చేసిన దాడి శిక్షించాలని కొంత విచక్షణ కొరకు నిరీక్షణ చేసిన పరిస్థితి యానాదుల సంక్షేమ సంఘం వాళ్ళు ఇక్కడ ధర్నా చేశారు. కానీ ఏది ఏమైనా మన న్యూస్ ఛానల్ వాళ్ళం కాబట్టి వాళ్ళు చెప్పింది మనం చూచా చెప్పకుండా వెయ్యాలి. ఎంతవరకు న్యాయము అన్యాయం అనేది పోలీసులు వాళ్ళపై కూడా వీళ్ళు రివర్స్ గా మాట్లాడిన పరిస్థితి కూడా అక్కడ చూపించారు. ఇదంతా మల్లికార్జున అని చెప్పేసి యానాది సంఘాల అధ్యక్షుడిగా 5వ వార్డులో ఉంటాడు ఈ అబ్బాయి. ఇతని ఆధ్వర్యంలో అక్కడ అంబేద్కర్ కాలనీగా ఉండే దగ్గర మెడకి ఉడితారులు వేసుకుంటున్నట్టు మాకు మరణమే శిక్ష అంటూ వాళ్ళు ఒక నిరసన తెలిపారు. ఆ నిరసన వీడియోను కూడా అతను మాట్లాడేది కూడా పూర్తిగా వివరాలు పూర్తిగా చూపించేసి ఈ వీడియోని ప్రతి ఒక్కటి ఏది మిస్ కాకుండా చూపించి యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే వదిలేసి అది వాళ్ళకు ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఏది చేయాలో ఏది చేయకూడదు అనేది పోలీసులు వారు నిర్ణయించుకుంటారు. కాబట్టి దీని వరకు యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే ప్లే చేసేసి పోలీసుల దొంగ వైఖరి, పోలీసుల దొంగ వైఖరి, పోలీసుల దొంగ వైఖరి, పోలీసుల దొంగ వైఖరి. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మన వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఏం జరుగుతుందంటే మా గిరిజన హక్కులను కాలరాస్తున్నారు. గత నెల 15వ తారీఖున దక్షిణ మండలం లింగ సముద్రంలో ఒక అగ్రకుల వ్యక్తి మేకలు తన పొలంలో వచ్చాయన్న నెపంతో మా గిరిజనుడిని కొట్టడం జరిగింది. ఒక రోజు తర్వాత చనిపోవడం జరిగింది. ఈ విషయం మాకు తెలిసి డక్కిలి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి దీనిపైన మీరు ఎందుకు కేసు కట్టరు అంటే PM రిపోర్ట్ వచ్చిన తర్వాతే కేసు కడతామని చెప్పారు. అయ్యా PM రిపోర్ట్ వచ్చేదానికి 4 నెలలు పడుతుంది, మీరు SC/ST దానికి ఆర్డర్ అవుతుంది కదా, పుట్టిన నిజమే కదా, మరి ఎందుకు మీరు చేయరు అంటే మీరు చెప్పాలా మాకని చెప్పేసి మాపైకి తిరిగారు.
ఇంతవరకు పోలీసులు ఎటువంటి స్పందన లేదు. అదేమంటే ఎవరైతే కొట్టారో వాళ్ళు మాత్రం ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. వాళ్ళకి పోలీసులకి మధ్య ఈ లోపకారి ఒప్పందానికి కారణం ఏంటి? ఆ కొట్టే వాళ్ళని ఎవరు పంపించారు? కొట్టే వాళ్ళే వచ్చారన్న. ఆ 11 మంది బీసీ వదిలికి సంబంధించి. వాళ్ళకి ఎలా తెలుసు వాళ్ళని పోయి కొట్టాలని చెప్పేసి? అది అంతకుముందు ఒక అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ అబ్బాయి చనిపోయారు. వాళ్ళ అబ్బాయి చనిపోతే దానికి ఎస్టీ కాలనీలో ఉన్న వీళ్ళ సిస్టర్కి కొంచెం అఫైర్ ఉందన్న ఉద్దేశంతో, వాళ్ళ అనుమానంతో ఆ అబ్బాయి వస్తువులని తీర్చాడు అన్న నెపంతో వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తారు. ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత పోలీసులు విచారణ చేశారు. పోలీసులు విచారణ చేసి అక్కడ ఉన్న ఎవరో ఒకరి పైన జరిగింది, అది మరి మనకు సంబంధం లేదంటే వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి. కానీ ఏదైనా సరే ఇది చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. నేను చచ్చిపోతే మా శవాల మీదైనా మీరు ఏర్కొని తినలేవా? మీరు శవాల మీద కూడా రాజకీయం చేసేట మీరు. దీని యాన సంక్షేమ సంఘం ఇద్దరం ఖండిస్తూ ఉన్నాము. దీనిపైన తక్షణం ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు కట్టకపోతే రేపటి నుంచి తీవ్ర ఆందోళన కూడా మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆయుధం వచ్చి ఇంటికి పోయి ఆయుధం సోదరులు వేసినారు సార్ వాళ్ళు. ఎందుకని? సామానాలు వాళ్ళు ఎంత ఏం సామాను? ఇన్ని చొమ్ము ఏదో మా కూటుకుంది మేము తెచ్చిపెట్టుకున్నాం కదా, ఫ్రిడ్జ్ తెచ్చిపెట్టుకొని ఉన్నాం కదా, అది కూడా మా అయ్యని అంటారు. అయ్యో మీ అన్నీ ఎట్లా అవుతాయమ్మా మా అయ్యని చెప్పని కాగితాలు కూడా చూపిస్తే ఈ మా అయ్యను అని చెప్పని బయట తెచ్చేసినారు. ఎంతమంది వచ్చారు మీ ఇంటి మీద దాడికి? 11 మంది సార్. ఆడవాళ్ళు 6 మంది, మగవాళ్ళు వచ్చినారు. వాళ్ళు అసలు మాట్లాడితే కొట్టేట్టుగా ఉన్నారు సార్. వాళ్ళు మాట్లాడితే కొట్టేట్టుగా ఉన్నారు. పోయా లంజా అని చెప్పని అన్నారు. అది మమ్మల్ని బయట వేసి వాళ్ళు సామానంతా బయట వేసి మళ్ళీ ఇంట్లో పెట్టుకోండి, కాగితాలు చూపించే లోపల పెట్టుకోమన్నారు.